4 రోజులుగా తన యజమాని మృతదేహానికి కాపలా కాసిన కుక్క. అసలేం జరిగింది? సో మనుషులు మర్చిపోయిన లాయల్టీని ఒక కుక్క గుర్తు చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది. అసలేంటి ఆ సంఘటన తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అత్యవసర పని మీద బయటికి వెళ్లిన యజమాని ఆ చలిని తట్టుకోలేక అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పెంచుకున్న కుక్క 4 రోజులుగా ఆకలికి లొంగకుండా చలిలోనే తన యజమాని మృతదేహాన్ని అక్కడున్న జంతువుల నుంచి కాపాడుకుంటూ వచ్చింది. ఇదంతా జరిగిన తర్వాత రెస్క్యూ టీం వచ్చినా కూడా వాళ్ళను కూడా ఆ కుక్క తన యజమాని మృతదేహాన్ని దగ్గరికి రానివ్వకుండా చాలాసేపు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఆయన మృతదేహాన్ని హెలికాప్టర్లో తీసుకొని వెళ్ళడం జరిగింది. మనుషుల ప్రేమ కంటే జంతువుల ఎమోషన్స్ అండ్ జంతువుల ప్రేమ అనేది చాలా పద్ధతిగా చాలా లాయల్టీగా ఉంటుందని చాలా మంది నన్ను కుక్కతో పోలుస్తున్నారని అంటుంటారు. సో కుక్కతో పోల్చడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఈ ప్రపంచంలో తల్లి తర్వాత అంతటి ప్రేమను మనం పొందగలిగేది ఒక డాగ్ దగ్గర మాత్రమే. ఎందుకంటే నేను కూడా ఒక డాగ్ని సాకుతున్నాను కాబట్టి. సో తనిచ్చే ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేదు. సో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏంటంటే కుక్కలు చూపించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఇంకెక్కడా కూడా మనకంత జెన్యూన్ ప్రేమ అనేది దొరకదని ఈ వీడియోతో ఆ కుక్క నిరూపించడం జరిగింది. వీడియో చూశాక ఈ ప్రపంచంలో అమ్మ తర్వాత అంతటి ప్రేమని మనం ఒక డాగ్స్ దగ్గరే పొందవచ్చని ఈ వీడియోతో ఈ కుక్క నిరూపించింది. దయచేసి డాగ్స్ని స్ట్రీట్ డాగ్స్ని కొట్టడం, సో వాటిని హింసించడం అలాంటివి చేయకండి. ఒక్కసారి మనం వాటికి అన్నం పెడితే జీవితాంతం అవి గుర్తుపెట్టుకుంటాయి. దయచేసి ఏదో ఒక కుక్క కరిచిందని మిగతా కుక్కలన్నిటిని బ్లైమ్ చేయడం కరెక్ట్ కాదు. దయచేసి ఎవరైతే కుక్కల్ని హేట్ చేసుకునేటోళ్ళు ఈ వీడియో చూసాక అట్లీస్ట్ మారతారని నా అభిప్రాయం. కుక్కలు చాలా జెన్యూన్ ఉంటాయి, కుక్కలు చాలా లాయల్టీగా ఉంటాయి, కుక్కలు చాలా ప్రేమను చూపిస్తాయి. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బ్రతకడానికి ఆ దేవుడు అనేది అవకాశం ఇచ్చాడు. అంటే మనుషులకు ఒక్కటే కాదు, జీవులకి, జంతువులకి, పక్షులకి ప్రతి ఒక్కటికి బ్రతకడానికి ఛాన్స్ ఉంది. దయచేసి ఎవరిని హేట్ చేయకండి. ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.